ఐమ్ సారీ అంకుల్. మార్నింగ్ మీతో అలా మాట్లాడి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, అందుకే సారీ. సారీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు గౌతమ్, కానీ నువ్వు ఇంకెప్పుడు అలా మాట్లాడుకో ప్లీజ్. రూప చాలా మంచి అమ్మాయి గౌతమ్. పాపం నేను ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటుంది. నీతో పెళ్ళంటే కూడా ఏం ఆలోచించకుండా నీ ఇష్టం నాన్న అని చెప్పింది. పెళ్ళంటే ఎవరికైనా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మేబీ రూపకు కూడా ఉండుండొచ్చు. నువ్వు అలా సడన్గా పెళ్లి చేసుకోను అనేసరికి నాకు చాలా కష్టంగా అనిపించింది. రూపకు కూడా అలాగే అనిపించుంటుంది. అమ్మ రూప. నాన్న ఏంటి నాన్న? ఇలా కూర్చోమ్మా. సారీ రూపా, మార్నింగ్ నేను మాట్లాడిన మాటలు నిన్ను చాలా డిస్టర్బ్ చేసుంటాయి. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అంకుల్, రూప ఇంకా అదే ఫీల్లో ఉన్నట్టుంది. మీరేమనుకోకపోతే రూపని అలా సరదాగా బయటకు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వస్తాం. నాకు కూడా మిమ్మల్ని బాధ పెట్టానన్న గిల్టీనెస్ అలానే ఉంది. రూపని అలా బయటకు తీసుకెళ్ళి మనసు విప్పి మాట్లాడితే అయినా ఆ గిల్టీనెస్ కొంచెమైనా తగ్గొచ్చు. వీడు మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. సరే గౌతమ్, తీసుకువెళ్ళా. రూపా, నీకు నచ్చిన ప్లేస్ చెప్పు, నేను అక్కడికి తీసుకెళ్తాను. నీకు నచ్చిన ఫ్లేవర్ చెప్పు, అదే తినిపిస్తాను. ఈరోజు అన్నీ నీకు నచ్చినట్టుగానే చేస్తాను. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి నాకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది గౌతమ్. ఎందుకు అంకుల్? రూపని నేనెప్పుడు ఇలా అడగలేదు. పోనీలే, కనీసం నువ్వైనా అడుగుతున్నావు. నాకెందుకో డౌట్గా ఉంది పెద్దయ్య. డౌటా? పెద్దయ్య, ఈ స్టేట్మెంట్ రాంగ్ అనిపిస్తోంది. రాంగ్ అనిపిస్తే సరిచేయాలరా. ఏంటి ఈరోజు కొత్తగా అడుగుతున్నావు? అలాంటివన్నీ నువ్వేగా చూసుకుంటావు. సరే అంకుల్, మేము బయలుదేరుతాం. రూపా రా. సరే గౌతమ్. ఏంటమ్మా రూపా, వెళ్ళు. రూపకి నాతో రావటం ఇష్టం లేదనుకుంటాను అంకుల్. ఏమైందమ్మా? నాకు కొంచెం అనీజీగా ఉంది నాన్న. వామిటింగ్ సెన్సేషన్లా ఉంది. అయ్యో, ఎందుకమ్మా? హాస్పిటల్కి వెళ్దామా? పోనీ అర్థం చేసుకున్నందుకు. నిన్ను అర్థం చేసుకోవడం, నీకు నచ్చినట్టుగా నడుచుకోవటం నాకు అవసరం రూపా. గౌతమ్, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకునే తీరు చూస్తుంటే మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తుంది. నా సెలక్షన్ ఎప్పటికీ రాంగ్ కాదని మీరు నిరూపించారు.
గౌతమ్, ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దరు కానీ నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, తర్వాత మాట్లాడదాం. సరే అంకుల్. హలో. యా. లేడిని వేటాడదామనుకున్న వేటగాడికి ప్రతిసారి లేడి దొరక్కపోవచ్చు. అలా అని ఆ వేటగాడు ప్రయత్నించటం మానడు. అది దొరికే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వారికి తెలిసిన పని వేటాడడం మాత్రమే. నేను కూడా అంతే రూపా. తప్పించుకున్నావని మురిసిపోకు. ఈ వేటగాడి గురి నుంచి తప్పించుకోలేవు. బాయ్ గౌతమ్. అంటే ఏంటి రూపా నీ ఉద్దేశం? గాడిదలా పెరిగావు. అమ్మాయి గారిని అర్థం చేసుకోవడమే నీ పని అన్నట్టు మొరిగావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అమ్మాయి గారు నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. మీరు సూపర్ అమ్మాయి గారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు వాడి యాక్టింగ్తోనే సమాధానం ఇచ్చారు. వాడికి వాడి రూట్లో ఇస్తేనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది రాజు. నాన్నకి వాడి గురించి తెలియక అన్నీ నమ్మేస్తున్నారు. నాన్నకి నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా ఇలా చేస్తే ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. అవునమ్మాయి గారు, బాగా ఆలోచించారు. సరే అమ్మాయి గారు, నేను ఇంటికి వెళ్తాను. ఏంటి రాజు, ఈరోజు ఎర్లీగా వెళ్తున్నట్టున్నావు? ఈరోజు పనులన్నీ అయిపోయాయి అమ్మాయి గారు. సరే వెళ్ళు రాజు. ఈ మధ్య నువ్వు ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయట్లేదు. వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఓకే అమ్మాయి గారు, బాయ్. ముచ్చలు ఏదేటైనా రాజును పెళ్లి కొప్పించే పద్ధతి ఇది కాదు. లేచి వంట చేయవే, ఆకలేస్తున్నది. ఆకలితో వచ్చే కడుపు మంటనే తట్టుకోలేకపోతున్నాం. రేణుకుతో పెళ్లి నిశ్చయించుకుని ఎన్ని రోజులైనా ఉలుకు పలుకు లేకుండా ఉంటే ఆళ్ల కడుపు ఎంత మండుతా ఉంటది. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఏదేమైనా ఇవాళ తేలిపోవాల్సిందే. అందుకనేనే మగోళ్ళు కూడా వంటలు నేర్చుకుని వంటింట్లో కూడా మేమేటికి తీసిపోమని నిరూపించుకుంటున్నారు. వంటలు నేర్చుకుంటే మీరు ఇలాగ బంద్ చేసినప్పుడు మీ మీద ఆధారపడకుండా కడుపు నింపుకోవచ్చు. ఎప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, నేర్చుకో. ఆ? అదిగో రాజు వచ్చినట్టున్నాడు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఇక ముచ్చలు కూసింత ఆలోచించి మాట్లాడవే. ఏమైంది? ఏంటి అందరూ అదోలా ఉన్నారు? తిన్నారా? నాన్న, నువ్వు తిన్నావా? సరే సరే అమ్మ, అన్నం వడ్డించు. నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను, ఆకలేస్తుంది. అదిగో ముచ్చలు, ఆడికి కూడా ఆకలేస్తుందంట. కాస్త వంట చేయవే. వండరు. ఇవాళ తాడు పెడు తేల్చేయాలి. అమ్మ వరాలు, మీరన్నా చెప్పండి అమ్మా. ఏమైందమ్మా మీకు? ఎందుకు అలా ఉన్నారు? సరే సరే, నేనే తీసుకొస్తాను. ఏంటో ఏమైందో ఏమో.
ఏంటి? వరాలు అసలే ఒట్టి మనిషి కూడా కాదు, తన్ను కూడా పస్తులుంచాలా? అది కాదురా నాయన, నువ్వు ఈరోజు ఒక విషయం తేల్చేయాలా. హ, ఏంటమ్మా అది? రేణుకుతో పెళ్లి గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎన్నిసార్లు పెళ్లి గురించి అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నావు. ఇయాలట కుదరదు. చెప్పరా, రేణుక నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? రాజు, బాలామణి అత్తయ్య ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. రేణుకని పెళ్లి చేసుకుంటే ఈ ఇల్లు మనకి రాసిస్తుందంట. ఇల్లు విషయం కాదమ్మా ధనాలు. ఇరువురి మధ్య బంధం బాగుండాలంటే వాళ్ళు ఒకరికొకరు నచ్చాల, ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు గౌరవించుకోవాలా. ఎదురయ్యే ప్రతి సవాల్ని కలిసి ఎదుర్కోవాలా. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునేంత ప్రేమ ఉండాల. అలాగుంటే బతకటానికి కోటే ఉండక్కర్లేదు, చిన్న గుడిసున్న చాలు. నాన్న చెప్పింది కరెక్ట్ అమ్మా. అలాంటి తోడు కోసమే నేను చూస్తున్నాను. నాకు తెలిసినంత వరకు రేణుక నాకు సెట్ అవ్వదమ్మా. సెట్ అవ్వకపోవడం ఏంట్రా? మధునే మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇంత దాకా వచ్చాక సెట్ అవ్వదంటే ఎట్టా కుదురుతుందిరా? అసలు నీ మనసులో ఏముందిరా? అమ్మా, నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మధునే మాట్లాడుతున్నావా? ఎవర్రా అమ్మాయి? నాకు తెలిసిన అమ్మాయి అమ్మా. ఎవరో? తర్వాత చెప్తాను. ఏం మాట్లాడుతున్నారా నాయన? పాపం పిచ్చి పిల్లరా రేణుక. నీ మీద ప్రాణం పెట్టుకుని బతుకుతుంది. నువ్వు ఇట్ట చేయడం కరెక్ట్ కాదురా. ఇది వరకు నువ్వే ఒప్పుకున్నావు కదరా. ఇప్పుడేట్రా వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను అంటున్నావు? అయినా రెక్కాడితే గాని డొక్కాడని మధ్య తరగతి వాళ్ళు. మనకెందుకురా ఈ ప్రేమలు గీవలు? అమ్మయ్యా, రాజు వచ్చిండు. అత్తయ్య రాజుని నా పెండ్లి గురించి అడుగుతుంది. ఏం చెప్తాడో తెలుసుకుందాం. అమ్మా, నాకు ఆకలిస్తుంది. త్వరగా వెళ్ళి వంట చేయి. కడుపు నిండాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏందత్తా, రాజు ఇప్పుడు వంట చేయమంటుండు? ఇప్పటిదాకా వంట చేయలే, తినకుండా ఉండరా? ఎందుకత్తా? రాజు వచ్చే టైం నీకు ఎరికే కదా. పాపం రాజు దినమంతా కష్టపడి వస్తాడు. వచ్చేటప్పటికి అన్నం కూడా ఉండకపోతే ఎట్లత్తా? పోనీలే, నువ్వు ఉండు రాజు, నేను తెస్తాను, తిందు గాని. వద్దు రేణుక, నేను ఒక్కడనే కాదు, ఇక్కడ ఎవరూ తినలేదు. పాపం పిచ్చి పిల్ల. ఊహ తెలిసినప్పటి నుంచి రాజు రాజు అని తిరుగుతుంది. ఈడేమో ఏటి చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటున్నాడు. ఈ విషయం రేణుకకి తెలిస్తే నిజంగానే పిచ్చిదైపోతేమో. ముందు నువ్వు వెళ్ళి వంట చేయమ్మా. ఇదని చెప్పేశాడు కదా. ఇదిగో, ఈ విషయం ఎలాగోలగ రేణుకి చెప్తే సరిపోతుంది. ఒక ఆడది పడే బాధ నీకు అర్థం కాకపోవచ్చయ్యా, నాకు అర్థం అవుతుంది. రాజుకి నువ్వంటే ఇష్టం లేదని చెప్పి రేణుక నేను బాధ పెట్టలేను. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపించాలి.
రాజుగాడి కోసం నా మీద చెయ్యేశావు. ఆ మంట నా గుండెల్లో ఇంకా రగులుతూనే ఉంది. అందుకే ఆ మంట చల్లారడానికే ఇదంతా ప్లాన్ చేశాను. ఈ గౌతమ్ ఇన్ని డ్రామాలు ఆడుతూ కూడా మళ్ళీ ఏం చేయనట్టు అందరి ముందు మంచివాళ్లా నటిస్తున్నాడు. నానేమో వాడేంటో తెలియక మంచోడని నమ్ముతున్నారు. ఎస్టేట్లో వాడి నిజ స్వరూపం బయటపడింది. అంత ప్రాబ్లం ఫేస్ చేశాక కూడా వాడితో ఐస్ క్రీమ్ తినడానికి ఎలా వెళ్తాను? వెళ్తే ఇంకేం ప్లాన్ చేస్తాడో ఏమో. ఆ రోజు సమయానికి రాజు రాకపోతే నా పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఇంట్లో రేణుకతో పెళ్ళి అంటున్నారు. అమ్మాయి గారు ఏం చెప్పడం లేదు. ఏం చేయాలి? ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు? ఏం లేదు వరాలు. అమ్మ నిన్ను అడిగిన మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పావు. ఎవరిని ప్రేమిస్తున్నావో కూడా చెప్పేయాల్సింది కదా. అందరికీ ఒక క్లారిటీ వచ్చేది. అమ్మే ఎలాగోలాగా రేణుక వాళ్ళకి నచ్చజెప్పేది. చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే చెప్పు, అమ్మ వాళ్ళకి నేను చెప్తాను. అమ్మ వరాలు ఏమని చెప్తావు? నువ్వు అమ్మాయి గారిని ఇష్టపడుతున్నావని చెప్తాను. అమ్మాయి గారు కూడా నిన్ను ఇష్టపడుతున్నారని చెప్తాను. వాళ్ళకి నిజం చెప్పలేక నువ్వు బాధపడుతున్నావు. వాళ్ళకి నిజం తెలియక వాళ్ళు బాధపడుతున్నారు. అది ఇద్దరికీ మంచిది కాదన్నయ్యా. ఇప్పుడే వద్దు వరాలు. అమ్మాయి గారి సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్లో కూడా లేదు. అమ్మాయి గారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ అమ్మాయి గారు నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం మాత్రం ఉంది వరాలు. అమ్మాయి గారిని ఇష్టపడుతున్నట్టు ఇప్పుడే చెప్తే ఆ నోట ఈ నోట పడి పెద్దయ్య గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అసలే అమ్మాయి గారి పెళ్ళి సీఎం మేనల్లుడు గౌతమ్తో ఫిక్స్ అయింది కదా. అందులో నుంచి అమ్మాయి గారు బయటపడాలి. ఆ తర్వాత నా ప్రేమ విషయంలో తను ఏమనుకుంటుందో తెలియాలి. అంతవరకు ఈ విషయం బయటపడడానికి వీల్లేదు వరాలు. అర్థమైందన్నయ్య. కానీ ఎక్కువ లేట్ చేసే కొద్దీ రేణుక ఆశలు పెంచుకునే అవకాశం ఉంది. రేణుకకి ఎంత త్వరగా చెప్తే అంత మంచిదన్నయ్య. అమ్మాయి గారి విషయంలో క్లారిటీ రాగానే రేణుకకు చెప్పేస్తాను. రేణుక కూడా అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. సరే అన్నయ్య, నీ ఇష్టం. నేను వెళ్ళి పడుకుంటాను. కొంచెం నీరసంగా ఉంది. సరే వరాలు, గుడ్ నైట్. అమ్మాయి గారు ఆ గౌతమ్ విషయంలో ఇరుక్కున్నారు. అక్కడి నుంచి బయటపడితే గానీ ఏ విషయం అర్థం కాదు. ఇంతకీ అమ్మాయి గారు ఏం చేస్తుంటారు? రాజు, చెప్పు రాజు. హెల్త్ కొంచెం అనీజీగా ఉందన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయి గారు? హెల్త్ బాగానే ఉంది రాజు. గౌతమ్తో బయటికి వెళ్ళడం ఇష్టం లేక అలా చెప్పానంతే. కానీ నా మనసేం బాగాలేదు రాజు. ఏమైంది అమ్మాయి గారు? ఏమో రాజు, నాకేం అర్థం కావట్లేదు. అమ్మాయి గారు, మీకు మనసు బాగోకపోతే బయటకు వస్తారు కదా, ఇప్పుడు కూడా రావచ్చు కదా. మీ మనసు కుదుట పడుతుంది. అంతే అంటావా రాజు? అవునమ్మాయి గారు. అంటే నన్ను బయటికి తీసుకెళ్ళడానికి నువ్వే రావాలి. అలాగే అమ్మాయి గారు, నేను ఇప్పుడే వస్తున్నాను. మీరు వెనక గుమ్మ నుండి బయటికి రండి. సరే రాజు.
రండి రండి. అమ్మాయి గారు, మీకు పానీపూరి అంటే ఇష్టం కదా? అవును రాజు. తిందామా? తిందాం రాజు. పదండి. పద.